దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారు కదా? మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు యాదాని గడియ అనేటువంటి దైవిక కార్యక్రమం మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటల చేత దర్శించి మిమ్మల్ని అందరిని మహింపరచడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఇంకా దీవించునుగాక. ఆమేన్. రండి దేవునికి వాక్యం విందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించిన మాట ఏంటంటే, నేను ప్రభువుని వేడుకొంటిని. పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయం 8వ వచన మాట మనం చదువుకుందాం. అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని దాని విషయమే ముమ్మారు ప్రభువుని వేడుకొంటిని. దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం అదే, నేను ప్రభువుని వేడుకొంటిని. ఎవరన్నారు ఈ మాట? ఎప్పుడు వేడుకున్నాడు? ఏ పరిస్థితుల్లో వేడుకున్నాడు అని మనం పరిశీలన చేస్తే, అపోస్తలుడైన పౌలుకి ఒక విపరీతమైన ఒక శరీర బలహీనత దేవుడు ఒక ముళ్ళు పెట్టాడు పౌలు గారి జీవితంలో. ఆ ముళ్ళు వల్ల ఎక్కడికి వెళ్ళినా చాలా ఇబ్బందులు ఫేస్ చేయవలసిన పరిస్థితి వస్తుంది పౌలు గారికి. అలాంటి సందర్భంలో, అయ్యా ఈ బాధ నుంచి, ఈ ముళ్ళు నుంచి నన్ను తప్పించమని ముమ్మారంట ప్రభువుని వేడుకున్నాడు పౌలు గారు. అప్పుడు దేవుడు అన్న మాట ఏంటో తెలుసండి? పౌలు గారితో చెప్తున్న మాట, పౌలా నా కుమారుడు భయపడ మాకు, దేని చూసి కలవరపడ మాకు, నా కృప నీకు చాలును అన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, నేను అంటాను ఒక మాట, ఈ రోజున నీకు చాలా సమస్యలు వస్తున్నాయి, చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నావు, ఎన్నో అవమానాలు వస్తున్నాయి. నువ్వు ఎవరిని వేడుకుంటున్నావు? అలాంటి పరిస్థితులు నువ్వు ఎవరికి చెప్పుకుంటున్నావు? ఈ రోజున గమనించండి, పౌలు గారు అంటున్నాడు, ఒక ముళ్ళు నా శరీరంలో ఉన్నప్పుడు నేను దేవుడి దగ్గర వేడుకున్నాను కానీ మనుషుల దగ్గర వేడుకోలేదు. ఒక ముళ్ళు నా శరీరాన్ని నల్లగొడుతున్నప్పుడు స్నేహితుల దగ్గర వేడుకోనలేదు కానీ దేవుని దగ్గరే, ప్రభు దగ్గర నేను ముమ్మారు వేడుకుంటానని పౌలు గారు చెప్తున్నాడు. ఈ రోజున దేవుడు మీరు కొన్ని విషయాలు నేర్చుకోమని దేవుడు చెప్తున్నాడు. మీకు ఎన్ని వచ్చినా చాలా ముందు ప్రభు దగ్గర మోక్కలేసి వేడుకోవటం చేయట్లేదు. అందుకే దేవుడు చెప్తున్నాడు, మీరు నన్ను వేడుకోనండి, నాకు చెప్పుకోండి, మీరు నాకు విన్నవించుకోండి. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు నేను చెప్తాను వాక్యం, దేవుని బిడ్డ, ఒకవేళ ఈ వాక్యం ఏంటంటే, మీరు ఏ సమస్యలతో ఉన్నా నువ్వు ఎవరి దగ్గర వేడుకోవద్దు, ఎవరి దగ్గర చెప్పుకోవద్దు, ఎవరిని బతిమలాడుకోవద్దు. ఏసయ్య ఎదుట మోకాలు వేసి వేడుకో, చెప్పుకో. దేవుడు అద్భుతాల కార్యాలు నీ జీవితంలో చేయనుగాక. ఆయనని వేడుకుంటే, ఆయనకి చెప్పుకుంటే, ఆయనకి విన్నవించుకుంటే మన జీవితంలో ఏం చేస్తారో తెలుసా? ఒకటి నేను చెప్తున్న, లోక రాసిన సువార్త 8వ అధ్యాయం 30వ వచనం నుంచి 32 మీరు చదువుకోండి. ఆయన గనక వేడుకుంటే నీకు విడుదల కలుగుద్ది. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆయనని వేడుకుంటే నీకు విడుదల, ఆయనని వేడుకుంటే నీకు విజయం. ఈ రోజున మనం ఎందుకు మనుషుల్ని వేడుకుంటున్నావు? మనుషుల దగ్గర ఎందుకు చెప్పుకుంటున్నావు? ఈ రోజున మనం చదివిన లోకరాసిన సూత్రాలు, ఒక వ్యక్తి దయ్యముల చేత బాధపడుతూ ఉంటే దేవుని వేడుకున్నాడు. దేవుని వేడుకున్నప్పుడు, నాతో నీకేం పని, ఎక్కడి నుంచి నన్ను వెళ్ళిపోని వేడుకున్నాడు. దేవుడు అతని కోసం ప్రాంతానికి వచ్చాడు, అతను విడిపించిన తన విచిత్రమైన తెలుసండి, వాడిలో ఉన్న దెయ్యాలు యేసు ప్రభుని వేడుకుని, అయ్యా మమ్మల్ని అగ్నిలో పడేదయ్యా, ఆ పక్కన పడుతున్న పందుల గుంపులు మమ్మల్ని పంపించమని ఆ శానా నడు దెయ్యాలు దేవుని వేడుకుంటే దేవుడు వాటి మీదే జాలు చూపించాడే, వారి కోరుకున్నట్లు పందుల మీద పంపించాడే. వారు ఆ సాతాను గుంపే వేడుకున్నప్పుడు దేవుడు కార్యం చేసినప్పుడు మనం వేడుకుంటే కార్యం చేయడా? ఆయన వేడుకో, నీకు విడుదల కలుగును గాక. రెండో మాట చెప్తాను, ఆయన వేడుకోవటం వల్ల కలిగేటువంటి రెండవ కార్యం ఏంటో తెలుసండి? ఫిలోమోను రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం మాట ఏంటో తెలుసండి? ఆయనని వేడుకుంటే నిష్ప్రయోజకుడుగా ఉన్న నిన్ను ప్రయోజకుడుగా దేవుడు చెయ్యనుగాక. ఒకవేళ నువ్వు అందరి దృష్టిలో నిష్ప్రయోజకుడువా, పనికిరాని వాడిగా ఉన్నావా, విలువ లేని వాడిగా ఉన్నావా, ఎందుకు ఉపయోగం లేని వాడిగా ఉన్నావా, నువ్వు భయపడి మాకు, నిన్ను దేవుడు ఒక ప్రయోజకుడిగా చేయబోతున్నాడు. ఆయనని వేడుకున్న వారిని, నిష్ప్రయోజకులుగా ఉన్నవాడిని ప్రయోజకుడిగా దేవుడు చేయబోతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇంకో మాట చెప్తాను వినండి, ఆయన వేడుకోవటం వల్ల ఏం జరుగుతుందో తెలుసండి? 3వ మాట చెప్తాను, ఆయన వేడుకుంటే ఏం జరుగుతుందంటే, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచన మాట చూడండి. ఆయనని కనుక వేడుకుంటే ఆయన మనలను ఆయన వలే చేసుకుంటాడు. మనం కనుక ఆయన వేడుకుంటే ఆయన మనల్ని ఆయనలాగా మార్చుకుంటాడు. అందుకే ఈ రోజున ఆయన్ని వేడుకోమని దేవునికి వాక్యం సెలవుపడుతుంది. 3 మాటండి. ఒకటి, ఆయన వేడుకోవటం వలన ఒకటి విడుదల కలుగుతుంది. 2, ఆయన వేడుకోవటం వలన నిష్ప్రయోజకుడిగా ఉన్న నిన్ను ప్రయోజకుడిని చేస్తుంది. ఆయన వేడుకున్నట్టు వలన ఆయనంట మనల్ని ఆయన వల్లే మార్చుకుంటాడు.
ఈరోజు ఈ వాక్యం విన్న తర్వాత సరే నీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఆయనని వేడుకో, దేవుడు నిన్ను గనుడిగా చేయనుగాక. దేవుడి మాట దీవించనుగాక. తల్లంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీ కొందనాలు, విత్తబడిన వాక్యాన్ని బట్టి నీ కొందనాలు. ఈ రోజు నుంచి వాక్యం ఉన్న ప్రతి బిడ్డ ఈ రోజు నుంచి ఏ చిన్న సమస్య, ఏ బాధ వచ్చినని నిన్ను వేడుకొని నీ ద్వారా గొప్ప దీవెన ఆశీర్వాదం పొందుకుని కృప దయచేయమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాం తండ్రి, ఆమెన్. ప్రభుపేట మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరు గమనించండి, ఈ ఆదరణ గడియ అనేటువంటి దైవ కార్యక్రమాన్ని మీరు అందరూ చక్కగా చూడండి. మమ్మల్ని అందరూ ప్రోత్సాహపరుస్తున్నారు. ఇంకా అనేక మంది ఈ వాక్యాన్ని విని బలపరచబడాలని వాక్యాన్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి మా యందు ప్రేమ కలిగి సబ్స్క్రైబ్ చేయండి. అనేక మంది షేర్ చేయండి. ఈ వాక్యాన్ని అనేక మంది తెలియపరచండి. అలాగే మీరు ఇంకెవరికైనా ప్రార్థన సొత్తుంటూ ఉంటే ఈ స్క్రీన్ మీద కనబడే నెంబర్ ఫోన్ చేయండి. మీ కొరకు తప్పక ప్రార్థన చేస్తాం. మా కొరకు, మా పరిచర్య కొరకు, ఈ ఆత్మీయ కార్యక్రమానికి ప్రార్థన చేస్తుండగా ప్రభుపేట మిమ్మల్ని కోరుకుంటున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.